యాదాద్రి భువనగిరి జిల్లాలో గాంధీ జయంతి సందర్భంగా ఓ కళాకారుడు తన భక్తి భావాన్ని చాటుకున్నాడు. కొబ్బరికాయపై వినూత్న రీతిలో 156 గాంధీ బొమ్మలు చిత్రించి ఔరా అనిపించాడు. ఆత్మకూరు మండలం కొరిటికల్ గ్రామానికి చెందిన మహేశ్వరం నరహరి అనే కళాకారుడు హైదరాబాద్ అమీర్పేటలోని ఒక స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం అలవాటు. మహాత్ముడి జయంతిని పురస్కరించుకుని కొబ్బరికాయపై గాంధీ బొమ్మలు గీసి నేడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇందుకోసం 12 గంటల పాటు శ్రమించాడు. గతంలో కూడా వివిధ రకాల చిత్రకళతో అనేక అవార్డులు, ప్రముఖులతో ప్రశంసలు అందుకున్నాడు నరహరి. మన స్క్రీన్లో చూస్తున్నాం ఆ కొబ్బరికాయ ఏ విధంగా ఉందనేది. ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి. ప్రతి ఒక్క ఫేస్ కూడా ఎంత క్లియర్గా డీటెయిలింగ్గా చేశారో మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. గాంధీ జయంతి సందర్భంగా ఒక కళాకారుడు తన భక్తి భావాన్ని చాటుకున్నాడు. కొబ్బరికాయపై వినూత్న రీతిలో 156 ఆ బొమ్మలన్నీ కలిపితే మొత్తం కొబ్బరికాయలు ఉన్నటువంటి గాంధీ బొమ్మలను కౌంట్ చేస్తే కానీ మొత్తం 156 గాంధీ బొమ్మలను చిత్రించి ఔరా అనిపించారు. ఆత్మకూరు మండలం కొరిటికల్ గ్రామానికి చెందిన మహేశ్వర నరహరి అనే కళాకారుడు హైదరాబాద్ అమీర్పేటలోని ఒక స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నారు. ఆయనకు చిన్నప్పటి నుంచి కూడా బొమ్మలు గీయడం అలవాటు. మహాత్ముడి జయంతిని పురస్కరించుకొని కొబ్బరికాయపై గాంధీ బొమ్మలు గీసి నేడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందుకోసం ఆయన 12 గంటల పాటు శ్రమించారు. గతంలో కూడా వివిధ రకాల చిత్రకళతో అనేక అవార్డులను, ప్రముఖులతో ప్రశంసలను కూడా అందుకున్నారు.